హాయ్ హలో వెల్కమ్ టు జానీమా వ్లాగ్స్ అండి. ఈ నల్లగా కనిపిస్తున్న వీటిని ఏమంటారో మీకు తెలుసా? గడ్డి నువ్వులు అంటారు. చాలామందికి దీని పేరు కూడా తెలీదు. అయితే వీటిని గడ్డి నువ్వులు అంటారు. ఇంగ్లీష్లో నైగర్ సీడ్స్ అంటారు అనమాట. దీంతో రుచికరమైన పొడిని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, గడ్డి నువ్వులు అనమాట. టేస్ట్కి తగ్గ సాల్ట్. అయితే ముందుగా ఈ పచ్చిమిరపకాయలని వాష్ చేసుకొని తొడిమలు తీసి నీట్గా 2 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఎల్లిగడ్డని పాయల్లాగా తీసి పెట్టుకుంటే సరిపోతుందండి. దాని పొట్టు ఒలవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంపాటి కడాయిని తీసుకోండి. మందంగా ఉండాలండి కడాయి, లేకపోతే గడ్డి నువ్వులు త్వరగా మాడిపోతుంది, సరిగ్గా వేగకుండానే మాడిపోతుంది. వేడి అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో గడ్డి నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో నీట్గా రోస్ట్ చేసుకోండి. ఎంతసేపు రోస్ట్ చేసుకోవాలి అంటే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. బ్లాక్ నుంచి కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది. అండ్ మనకు ఇండికేషన్ ఏంటిదంటే ఆ గడ్డి నువ్వులు వేగిన తర్వాత కొంచెం ఇట్లా చిటపటలాడుతుంది అనమాట. మనకు తెలిసిపోతుంది అప్పుడు వేగాయి అన్నమాట. అంతవరకు మనం వేయించుకోవాలి. ఈ గడ్డి నువ్వులు రిచ్ ఇన్ కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ 3 కలిగిన పవర్ ప్యాక్ అనమాట. ఇది బోన్కి స్ట్రెంగ్త్ కలిగిస్తుంది, హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది, డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది, స్కిన్కి, హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది, అండ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. చూడండి, అట్లా వేయించుకున్నారా? మీకు కనిపిస్తుంది వీడియోలో, అలా చిటపటలాడుతుంది అనమాట. వేయించిన తర్వాత దాన్ని ఒక చాటలోకి వేసుకొని పక్కకు పెట్టుకోండి. కొంచెం అది చల్లగా అవ్వాలన్నమాట. మిక్సీకి పట్టుకోవాలి కదా, సో చల్లగా అవ్వాలి. చూసారు కదా, కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది మనకు. ఇప్పుడు ముందుగా చిదుముకున్న పచ్చిమిరపకాయలని ఒక బౌల్లో మనము దాన్ని నీట్గా ఆయిల్ వేసి వేయించుకోవాలన్నమాట. అయితే కడాయిలో వేయించుకుంటే ఏంటంటే మిరపకాయలు ఆయిల్లో చిటపటలాడి బయటకు పడిపోతుంది, కళ్ళల్లో పడుతుంది అనమాట. సో అలాంటి మూకడ ఉన్న కడాయిలో మనము వేయించుకోవాలి నీట్గా. అలా చక్కగా కలుపుతూ ఆ పచ్చిమిరపకాయలు అనేది నీట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. గ్రీన్ నుంచి మనకు కొంచెం ఆ పైన స్కిన్ అనేది వేయించినాక ఇలా కొంచెం డిఫరెంట్గా మారుతుంది కదా, అంతవరకు చేసుకోవాలన్నమాట. చూసారు కదా, అలా గ్రీన్ కలర్ కాస్త అలా ఎల్లో అండ్ బ్రౌనిష్ కలర్లో మారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా కలర్ మారిందో. ఇప్పుడు ఫస్ట్గా మనము వేయించి పెట్టుకున్న గడ్డి నువ్వులు ఉన్నాయి కదండి, వాటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట సపరేట్గా. అయితే ఈ పౌడర్ని సపరేట్గా మనము ఏమి ఉప్పు కారం లేకుండా సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు అండి. దీన్ని జనరల్గా అన్ని కర్రీస్లోకి నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఎలా వాడతావో అలా ఈ పొడిని కూడా వాడచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారుగా గడ్డి నువ్వుల్ని పొడి చేసుకున్నాము. దాంట్లోకి ఈ ఎల్లిగడ్డని అండ్ ఈ రోస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని కూడా మిక్స్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా పౌడర్ రెడీ అయిపోతుంది అనమాట. తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే మిక్సీలో వేసేసుకోండి. చూసారా ఎలా పౌడర్ అయిపోయిందో, ఇలా పొడిలాగా తయారైపోయింది అనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. ఎల్లిగడ్డ వేసాం కదా, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇలా చల్లగా అయ్యాక దీన్ని ఒక ప్లాస్టిక్ జార్లోకి మార్చుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ గడ్డి నువ్వుల పొడి 1 వీక్ నుంచి 10 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. దీన్ని చపాతీలోకి, రైస్లోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందన్నమాట. దీన్ని వేడివేడి అన్నంలో 2 స్పూన్లు గడ్డి నువ్వుల పొడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదనమాట. కర్రీ లేనప్పుడు ఇలా రెడీమేడ్గా తయారు చేసుకున్న ఈ పొడిని వేసుకొని తినచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.